కాకినాడ జిల్లా కాకినాడ బీచ్ రోడ్ లో గల శిల్పారామంలో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మెర్లో చైర్మన్ VDC1 వనం శ్రీనివాసరావు విజయ రామకుమారి అధ్యక్షతన మెర్లో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ టి వరలక్ష్మి, విశిష్ట అతిథిగా అలయన్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, గౌరవ అతిథులుగా పూర్వపు గవర్నర్ కె మునిరెడ్డి, ఇంటర్నేషనల్ జాయింట్ PRO మాటూరి శిరీష పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా ముఖ్య అతిథులచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి సభను ప్రారంభించడం జరిగింది. అనంతరం డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ అలయన్స్ క్లబ్స్ డిస్ట్రిక్ట్ 106లో ప్రతి క్లబ్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాయని, అలాగే క్లబ్ సేవలు గ్రామస్థాయిలో కూడా విస్తరింపజేసి పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ వరలక్ష్మి మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రతి క్లబ్ కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ జిల్లా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకువెళ్లడం జరిగిందని, ఇంకా ముందు ప్రతి క్లబ్ కూడా ఇంకా ఎక్కువగా శ్రమించి ముందుకు వెళ్లాలని కోరారు. వనం శ్రీనివాస్ మాట్లాడుతూ మనం చేసే సేవా కార్యక్రమాలు మన కీర్తి స్థాయిని పెంపొందిస్తాయని, మెర్లో మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం చేసిన సేవకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అతిథులకు జ్ఞాపికలను అందజేసి చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ గవర్నర్ TSN రెడ్డి, VDC2 చీరా లక్ష్మి, దిలీప్ కుమార్ సద్నాని, DCT సతీష్, మెర్లో DCలు CH వరప్రసాద్, B సత్యప్రసాద్, సుమా, ZC దుర్గా సుభద్ర, వివిధ క్లబ్బుల అధ్యక్షులు కిరణ్ కుమార్, ప్రసన్నలక్ష్మి, శ్రీదేవి, లక్ష్మీ నాగేంద్ర, గణేష్, డాక్టర్ సన్యాసి పాత్రుడు, గాలి రవికృష్ణ, వను ఉపేంద్రనాథ్, పెంకే గోవిందరాజు, కొత్త శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉదాహరణకి సతీష్ జాయిన్ చేశాడు. మేము సెలవులు క్లబ్ పెట్టినప్పుడు సద్నాని గారు నేను ప్రతి ఫ్రెండ్ని కలిసి చాలా కష్టపడి నేనైతే ఒక 12 మందిని జాయిన్ చేశాను. సద్నాని గారు 50 మందిని జాయిన్ చేశారు. ఎందుకంటే ఆయన ఫ్రెండ్షిప్ ఎక్కువ రోగాల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ ఉంటుంది. నేను బై ప్రొఫెషన్ డాక్టర్ కాబట్టి నేను హాస్పిటల్ విడిచిపెట్టి ఇలా మీటింగ్లో ఉన్నప్పుడు బయటకు వస్తాను తప్పించి మామూలుగా వచ్చింది తక్కువ. తను బిజినెస్ మ్యాన్ కాబట్టి తిరుగుతూ ఉంటాడు. అయితే మా క్లబ్కి వాళ్ళు అబ్బాయి పేరు పెట్టాము, శరవణ్ అని ఆయన లేదు. మేము ఆయన పేరు స్థిరస్థాయిగా ఉండాలని చెప్పేసి నేను ఆలోచించి వేదిక ముందు ఉన్న ఎలియన్స్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా అయితే సార్ మెంబర్షిప్ గురించి చెప్పారు. ఇది ఫ్యాకల్టీ సెక్షన్ కాబట్టి నేను సింపుల్గా 2 minutesలోనే చెప్తాను. ఎక్స్టెన్షన్ గురించి మెంబర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక క్లబ్లో మెంబర్స్ అందరూ కూడా యాక్టివ్గా ఉండాలని అయితే లేదు. కొంతమంది మెంబర్స్ బ్యాక్ సైడ్ సపోర్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది మెంబర్స్ యాక్టివ్గా ఉంటూ ఉంటారు, కొంతమంది మెంబర్స్ స్లీపింగ్లో ఉంటారు, కొంతమంది మెంబర్స్ మనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందరు మెంబర్స్ని గ్యాదర్ చేసుకుంటూ మన ఫ్రెండ్షిప్ తోటి ముందుకు వెళ్తేనే ఒక క్లబ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే ఎక్స్టెన్షన్ అనేది ఎలాగా, మనం ఒక క్లబ్లో మెంబర్ని జాయిన్ చేసుకుంటూ మన క్లబ్ మెంబర్షిప్ పెంచుకుంటూ ఉంటాం. అయితే ఎక్స్టెన్షన్ చేయాలి అని అంటే కనుక మనం కొత్త ఏరియాస్ నుంచి మన ఏరియాలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మనకు ఆల్రెడీ పరిచయం ఉంటారు.